సూపర్ ఉంది. కీరవాణి బీజిఎం చాలా బాగుంది. సూపర్ ఉంది. సూపర్ 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 చేసింది ఒక మాట అంటే బాగుందన్న. సూపర్ సూపర్ బాగుంది. చరిత్ర తిరగరాస్తున్నాడు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్ ఉన్నాయి, మామూలుగా లేవు. బల్లాలు విసురుతా ఉంటే ఓ పక్క నుంచి వాటిని నరకుతా ఉంటే అదిరిపోతా ఉంది. లాస్ట్ లో ఎలుగు పెట్టి దగ్గర నిప్పు పట్టుకొని ఉన్నాడు. అదైతే హైలైట్ అసలు ట్రైలర్ లో. కలెక్షన్ బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాల్సిందే ఖచ్చితంగా, పక్కా. అది మాత్రం రామ్దే రామ్దే పగిలిపోయింది అసలు. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తుంది అవసరం. సూపర్. ఒక డైలాగ్ ఉంది ఖచ్చితంగా, ఆ దగలుతుంది పొలిటికల్ గానే ఉండొచ్చు. అది కూడా సూపర్ అసలు. మామూలు గొట్ల మామూలు చేస్తున్నాడు అంటే ఎవరు. సూపర్. అన్ని చాలా బాగా తీసుకున్నారు. ఫైట్లు నాకు తెలిసినంత వరకు ఫైట్లు దులిపేస్తుంది ఈ సంవత్సరం. బాక్స్ ఆఫీసు బద్దలు కొట్టేదానికి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ ఈరోజు దిగటం, బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోద్ది సార్ అంతే. మ్యూజిక్ సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఫైట్లు చాలా ఇంకా బాగున్నాయి. డైలాగులు బాగున్నాయి. మోడీ గారు హల్దీ అనగానే ఇక్కడ కూడా హల్దీ వస్తుంది అనగానే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు గూస్ బాంబ్స్ చాలా బాగున్నాయి. చాలా బాగుంది. చాలా బాగా తీసుకున్నారు. ఈసారి ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలు అంతే. ఈసారి ఏ హీరో కొట్టలేడు. పవన్ కళ్యాణ్ కొట్టినట్టు ఇంకే హీరో కొట్టలేడు ఈ సంవత్సరం. పవన్ స్టాక్ అంతే ఇది. ఓకే. నేను కావలి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడిని, మన రిషికేష్ టౌన్ అధ్యక్షుడు. ఈ రోజు వచ్చిన ట్రైలర్ కి ప్రతి ఒక్క అభిమానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రేపు రిలీజ్ రోజు భారీ ఎత్తున మాంసాహాల దగ్గర మేము బాణాసంచా గాని కటౌట్లు గాని భారీ విధంగా ఏర్పాటు చేసి మా అభిమానాన్ని పూర్తి స్థాయిలో చూపించబోతున్నాము. అదే విధంగా ఈ సినిమా తోటి పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏందో ప్రపంచానికే తెలియజేస్తున్నారు. ద గ్రేట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. జై జనసేన, జై హింద్. ట్రైలర్ నుంచి ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది. ఇంకా సినిమా వస్తే ఇంకా తుఫాన్ లాగా క్రియేట్ అయ్యేటట్టుంది. పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేసి పార్టీలో విసిగిపోయిన జనాలకి ఇది ఒక టాబ్లెట్ లాగా పనిచేస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఆ పిల్లకాయలు జోష్ చూస్తే, పవన్ కళ్యాణ్ గారి ఫేస్ చూడంగానే వాళ్ళలో అసలు పట్టలేని ఆనందం. ఈ విధంగా జూలై 24వ తేదీన వచ్చే ఒక తుఫాన్ ఆపడం అనేది అసలు ఎవరి వల్ల కాదు అనే విధంగా ఈ రోజు జనాల పిల్లల రియాక్షన్ చాలా బాగుంది.